సరే అవకాశం దొరికింది, బేవర్స్గా ఫుడ్ దొరికింది అని ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న బీహార్ నుంచి కానీ, లేకుంటే హర్యానా నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ బేవర్స్ అని నేను అనకూడదు, మై సన్స్ తెలుగులో తర్జుమా చేసుకోండి, అంతా కూడా అక్కడ చేరిపోయారు. చేరిపోయి ఒక్కొక్కడు కూడా ప్రైమ్ మినిస్టర్ని, భారతదేశాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అంతే. ఎందుకంటే బాబు, పైన స్టేజ్ ఎక్కిన వాళ్ళే భారతకి మాత ఉన్నప్పుడు హూ ఈజ్ ది ఫాదర్ టు భారత్, అంటే భారతదేశానికి తండ్రి ఎవరు? ఇలాంటి మాటలు అన్నవాళ్ళు అక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే పాపం దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సిఆర్పిఎఫ్ పోలీసులు అది వినలేక పాపం చాలా బాధపడిపోయారు. ఏంటి మన యువతరం ఇంత ఘోరంగా మాట్లాడతారా? మన దేశం కోసం మన ప్రాణాలను త్యాగం చేసి, మన కుటుంబాలను త్యాగం చేసి, ఎంత మనం కష్టపడి దేశంలో శాంతి భద్రతలు కాపాడుతూ దేశాన్ని శత్రువు నుంచి కాపాడుతున్న మనం ఇలాంటి మాటలు వినాల్సి వస్తున్నది, దౌర్భాగ్యం పట్టింది అని పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి సిఆర్పిఎఫ్ మీద దగ్గరికి ఈ యొక్క అభిజిత్ వెళ్ళి, మీరు ఇక్కడ ఇన్ని కెమెరాలు పెట్టేశారు కాబట్టి ఈ కెమెరాలు తీసేయండి, దీంట్లో మా యొక్క ప్రతి కదలిక తెలిసిపోతున్నది, తెలియటానికే కదా కెమెరాలు పెట్టేది, రేపొద్దున మీరు కాల్ చూసి ఇచ్చారనుకోండి మీకున్న డిఫరెన్సెస్తో, అప్పుడు రేపొద్దున ఏమంటారు? ఈ పక్కన ఉన్న పోలీసులే కాల్ చంపేశారంటారు కదా. ఒక్క వ్యక్తి కనుక కాలిపోయి అక్కడ చచ్చాడనుకోండి, దేశంకి అగ్గంటూ ఉంటుంది కదా. ఎందుకంటే పార్టీలు చచ్చిపోయినా సరే కేడర్ ఇంకా మిగిలి ఉంది, సిపిఐకి, సిపిఎంకి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో మన కేజ్రీవాల్కి అంటే అమెరికా ఫండ్స్ డైరెక్ట్గా ఉంటాయి. మరి సిపిఐ, సిపిఎంకి మన చైనాలో వచ్చాక డబ్బులు బాగా పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ క్యాడర్కి బేవర్స్గాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి, అన్నీ ఇచ్చి, మందుకి గిందుకి అన్నీ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే నేను మందుకి ఇచ్చారని మీకు ఎలా తెలుసు అని అంటారేమో, నేను ఖచ్చితంగా చెప్తాను మందుకి ఇచ్చారని. ఎందుకంటే సాయంత్రం పూట వాళ్ళు బీర్ బాటిల్స్, వైన్ బాటిల్స్ తాగేసి, ఆ తాగేసిన బాటిల్స్ని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బద్దలు కొట్టారు. స్టూడెంట్స్ అలా చేయరు కదా. చేసినా ఒకవేళ తాగినా సరే పక్కన కనీసం వాళ్ళకి ఆ మాత్రం డీసెన్సీ ఉండండి. అక్కడ ఉన్నదే స్టూడెంట్స్ ఒక 300 మంది కన్నా ఎక్కువ లేరండి బాబు. ఇక స్టూడెంట్స్ అసోసియేషన్ అంటారు. మరి ఈ రోజున పిఓకేలో ఇంత మారణకాండ జరుగుతుంటే అమెరికా కానీ లేకుంటే పాశ్చాత్య దేశాలు కానీ ఏవి కూడా నోరు మెదవట్లేదు. మీ నోటికి సీల్ వేశారా ఎవరైనా? మీ నోటికి ఎవరైనా కుట్లేసారా? ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే అది అమెరికా యొక్క జిగిరి దోస్త్. ఎందుకంటే షేక్స్పియర్ వస్తారు అంటారన్నమాట, యు టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. మరి బేవర్స్ గాడైన ట్రంప్కి అలాంటి బేవర్స్ గాడే ఫ్రెండ్స్గా ఉంటారు. ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సహాయం చేయడానికే, సపోర్ట్ చేయడానికే ఇష్టపడతాడు. కానీ ఇప్పుడే కాదు, ఫస్ట్ మన భారతదేశం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ యుద్ధం అప్పుడు కూడా అతను పాకిస్తాన్కి అమెరికా విధానమే అది చెప్తారు కదా, మీరు డెమోక్రసీ, మేము డెమోక్రసీ, మీది తినాలి మాది తినాలి అన్న డైలాగ్ లాగా మీది డెమోక్రసీ మాది డెమోక్రసీ. కానీ ఈ డెమోక్రసీ వర్ధిల్లటం అనేది అమెరికా ప్రభుత్వంలోకి ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. దీన్ని ఎప్పుడు నాశనం చేద్దామా, ఇక ప్రజల మధ్య అనైక్యతను గురి చేద్దామా అని తప్పు ఒకటి గాంధీ గారు చేసింది. భారతదేశం ఒక హిందూ దేశంగా ఉండాల్సిన బదులు ఆయన సత్యాగ్రహాలు చేసి నేను చచ్చిపోతాను అనేసి ఈ ముస్లిమ్స్ని మన దేశంలో ఉంచేశారు. పోనీ వీలైనా సరే అయ్యో మనం ఉంచారు కదా, మనకి ఈ దేశం కృతజ్ఞత కలిగి ఉండి మనం మంచిగా ఉండాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు కొన్నారు మత ఛాందస్సుల నుండి ఈ యొక్క వాళ్ళ మత గురువులు ఎప్పుడు వాళ్ళకి భారతదేశం మీద ద్వేషాన్ని రగిలించారే కానీ ప్రేమను రగిలించలేదు. ఎక్సెప్షన్ ఉంది, అబ్దుల్ కలాం గారు, మన ఆర్మీలో కొంతమంది
సైనికులు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ పీపుల్. కానీ 80% ఇక ఉన్న ఈ ముస్లిమ్స్ అంతా కూడా దౌర్భాగ్యులు. మన దేశంలో ఉండి మన స్కీములు మనీ చేసి స్వతంత్రాన్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేసి, ఒకసారి మీరు చైనాలో చూడండి మీ ముస్లిమ్స్ని ఎలాగే చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ముస్లిమ్స్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. అంతవరకు ఎందుకు, నిన్న మనకి డెన్మార్క్ అనే దేశం ఉంది, చాలా చిన్న దేశం, బట్ పాడి పరిశ్రమ చాలా బాగా డెవలప్ అయిన దేశం. ఆ దేశం ఏమైందంటే ఇంతవరకు వాళ్ళు చక్కగా ఈ బయట అనేక దేశాల నుంచి వచ్చిన కాంతసీకులు, అంటే అక్కడ ఉండలేక ఆశ్రమం కోరిన వాళ్ళకి వాళ్ళు ఆశ్రమం ఇచ్చి కొన్ని లక్షల మందిని ఆ దేశంలో నివాసానికి ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ ఫ్రీ బేవర్స్ ఇచ్చి పెంచి పోషిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ వాళ్ళంతా కూడా మసీదులు కట్టేసుకొని ఆ చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళే కాలనీస్గా ఉండిపోయి ఆ వీధిలోకి అక్కడ ఉన్న డెన్మార్క్ పీపుల్ వెళ్ళాలంటే భయకంపితులు విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మన పాపులేషన్ తక్కువ ఉంది కదా, ఈ తక్కువగా ఉన్న పాపులేషన్లో వాళ్ళు వస్తే మన పాపులేషన్ పెరుగుతుంది, మన జీవన విధానం కలిసిపోతే వాళ్ళు కూడా మళ్ళాగా యూరోపియన్స్ అయిపోతారు కదా అని. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ వాళ్ళలాగే ఎర్రగా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డెన్మార్క్లో ఉన్న రాజ్యాంగాన్ని కానీ లేకుంటే చట్టాలను కానీ వాళ్ళు గౌరవించకుండా వాళ్ళు షియా ఇవి ఉంటాయి కదా చట్టాలు, ఆ ప్రకారం వాళ్ళే తీర్పులు చెప్పుకొని అసలు ఈ ప్రభుత్వాన్ని సమాంతరంగా మరొక ప్రభుత్వం నెలకొల్పుతూ పాటించుకుంటూ వాళ్ళు లోకల్ ప్రజలతో కలవకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటూ వాళ్ళు బురకాలు వేసుకుని, ఎందుకంటే అక్కడ డెన్మార్క్లో ఈ యూరోపియన్ కంట్రీస్లో అందరూ కూడా తెలిసినా తెలియకపోయినా పరిచయం ఉన్నా లేకపోయినా ఒకరికొకరు ఎదురైనప్పుడు హౌ ఆర్ యూ అంటారు. ఈ బురకాలు వేసుకుంటే హౌ ఆర్ యూ అంటారు, ఎవరంటారు అంటే అదే ఒక అడ్డుగోడుగా ఉండిపోయింది. మొత్తానికి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక రూల్ పెట్టింది, మీరంతా ఒకే చోట ఉండటానికి వీలు లేదు. ఎక్కడైనా చూడండి, ఏ ఊర్లో చూసినా సరే ముస్లిమ్స్ అంతా కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న దర్గా దగ్గరలోనే చుట్టుపక్కలే అందరూ కూడిపోతారు. ఇక్కడనే చిన్న సమస్య వచ్చేస్తే అందరి కలిపి దాడి చేయడానికి, అలా చేయడానికి వీల్లేదు, మీరంతా స్ప్రెడ్ అయిపోవాలని చెప్పి వాళ్ళని స్ప్రెడ్ చేసి దాంట్లో కూడా కొంతమందిని ఆల్రెడీ డిపార్ట్ చేశారు, కొత్తగా వచ్చే వాళ్ళు మొత్తం నిషేధించేశారు. నేను మంచి ముస్లిమ్స్ గురించి మాట్లాడట్లేదు. ఈ దేశం ఉప్పు తిని ఈ దేశం యొక్క మేలును పొందుకుంటూ ఇంకా ఈ దేశం మీద ద్వేషాన్ని రగిలిస్తూ ఈ దేశానికి అపకారం చేసే ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. మరి ఇక్కడికి మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక్కడ స్టూడెంట్స్లో చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. అంతేకాకుండా నేపాల్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత ఘోరంగా ప్రవర్తించారంటే అంత ఘోరంగా ప్రవర్తించారు. కొంతమంది అయితే వాళ్ళ చేతుల్లో పిస్టల్స్ ఉన్నాయి వాళ్ళ జేబులు వెతికినప్పుడు. ఇది మన మీడియాలో ఎక్కడ ప్రకటించలే కానీ బీహార్లో ఒక పత్రిక మాత్రం చక్కగా ప్రకటించింది. ఇగో అక్కడ ఉద్యమానికి వచ్చిన వాళ్ళ దీంట్లో జేబులో పిస్టల్స్ కనిపించినట్టుగా వాళ్ళు ఫోటోలుగా తీసి పబ్లిష్ చేశారు. అవసరం అంటే మీకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే ఎలాగా, అది ఉండబట్టే కదా ఇలా చేసింది. ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లా. సినిమా యాక్టర్లు వాళ్ళు కరెక్ట్గా మన దేశ విదేశాంగ మంత్రి ఎవరు అంటే ఆడు చెప్పలేడు. మీ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవడు అంటే ఆడికి తెలియచేవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళ రంగం తప్పించి ఇంకో రంగం గురించి అసలు ఏమీ పట్టించుకోరు. అలాంటి వాడు స్టూడెంట్స్ గురించి సల్మాన్ ఖాన్ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది, అలా జరగకూడదు అని చెప్పి వాడి స్టేట్మెంట్. నిన్ను ఎవరు అడిగాడు? అలాగే చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ కామెంట్స్ చేస్తూ ఈ యొక్క అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చేస్తున్నారు. వీళ్ళ మీద కూడా ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచాలి. ఇలాగ ఇష్టం వచ్చినట్టు వాగితే దానికి తగ్గటువంటి వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా. ఇలా మరి వరుసగా చూసామంటే ఆ మీటింగ్ మొత్తం కూడా ఆ ఒక్క భోజనాలకే 300 కోట్లు ఖర్చు పెట్టారండి. అక్కడ జరిగిన భోజన పంపిణీ
20 రోజులు పోయినప్పుడు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేటికి 3,000 మంది వచ్చేసేవాడు, లంచ్కి వచ్చేటికి 3,000 మంది వచ్చేసేవాడు. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలియదు. మళ్ళీ డిన్నర్కి వచ్చే మళ్ళీ అందరికీ మళ్ళీ 3,000 మంది 4,000 మంది అలా వచ్చేవాడు. అలాంటిది ఎప్పుడైతే ఉద్యమం ఇంకా స్పీడప్ అయిందో అక్కడి నుంచి ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది, నీకు అమెరికా కేఎఫ్సీ ఫుడ్ కావాలంటే అమెరికా కేఎఫ్సీ ఫుడ్, కుప్పలు 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 అలాగా వచ్చేసాయి. వాటన్నిటి నుంచి డబ్బులు ఎవరు కట్టారు? మాకు తెలియదు, ఎవరో కట్టారండి స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్కి ఇమ్మన్నారు అని పాపం డెలివరీ బాయ్స్ అంటూ ఉంటారు. నిజమే, డెలివరీ బాయ్స్ కాబట్టి చెప్పరు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేయటం మొదలెట్టారంటే, వారికి ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి, ఎందుకు డబ్బులు వచ్చాయి, అవన్నీ కూడా నిగ్గు తేలుస్తున్నారు. అంతవరకు ఎందుకు, కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళ ప్యాంటు జిప్పులు తీసేసి మర్మావయాన్ని బయటపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ స్టూడెంట్స్ చేస్తారా? కానీ కొన్ని పనులు స్టూడెంట్స్ చేశారు. వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని బయటికి తీసి అక్కడ కూర్చున్న పోలీసుల మీద సిఆర్పి వాళ్ళకి కవ్వించారు. వాళ్ళు ఏదైనా చేస్తే అది వాళ్ళు హీరోయిన్ అయిపోవాలని. ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు, ఆ తాలూకాలో ఉన్న ప్రజలకు పంపిస్తున్నారు. దాంతో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వెళ్ళి వాళ్ళని ఇంటి మీద వాళ్ళ యొక్క పేరెంట్స్ని వాయించేస్తున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు మనకి సోషల్ మీడియాలో వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు. అంతవరకు ఎవరైతే గోల్ చేశారో యూపీలో కానీ బీహార్లో కానీ ఎక్కడైతే చేశారో అక్కడ పోలీసులు వెళ్ళి మీరు మా ప్రదేశానికి ఎందుకు వచ్చారంటే ఇదిగో ఫలానా అతను ఇలాగా మోడీ గారిని తిట్టాడు అని చెప్పి ఆ వీడియోస్ చూపిస్తే, రండి సార్ మేమే వస్తాం, ముందు మీరు మీ వరకు అక్కర్లే అని చెప్పి వాళ్ళే తీసుకువెళ్ళి ఆ యొక్క వ్యక్తిని బయటికి పిలిచి చిత్త కొట్టుడు కొట్టేస్తున్నారు. బాబోయ్ 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 అని అరుస్తూ ఆ వీడియోస్గా బయటకు వస్తున్నాయి. అంటే ప్రజల్లో మోడీ గారి మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత సానుభూతి ఉంది అని తెలుస్తున్నది. కేవలం డబ్బుకు అమ్ముడుపోయిన కేజ్రీవాల్, డబ్బులకు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి ఈ సిపిఐ సిపిఎం పార్టీలు, ఇంకా కొన్ని లుచ్చాకోరు పార్టీలు మాత్రమే ఈ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాయి. మరి ఈ రోజున ఢిల్లీలో కేజ్రీవాల్ ఇంటిని ఏబీవీపీ వాళ్ళు చుట్టుముట్టి మరి పంజాబ్లో పేపర్ లీక్ అయింది కదా, మరి పంజాబ్లో ఎందుకు అక్కడ ఆ సీఎం రిజైన్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళు బాగా గట్టిగా, కనీసం ఇప్పటికైనా ప్రాప్తకాల జ్ఞానం అంటారే, ఈ ఇంత ఉద్యమంలో ఏబీవీపీ అనేది ఎక్కడ కనబడలా. ఇప్పుడు మా లాంటి వాళ్ళంతా కూడా మేము ఏబీవీపీని గట్టిగా విమర్శిస్తున్నాం, ఏం చేస్తున్నారు, ఏం పడుకుంటున్నారని. దాంట్లో ఖచ్చితంగా పాయింట్ వాళ్ళు ఓన్లీ 1 డే చెప్పారు కదా ఉద్యమం చేస్తా అని, ఓన్లీ 1 డే పర్మిషన్ వచ్చింది. కనీసం 2nd డే కాకపోతే 3rd డేసే మీరు ఏదో ఒక వంకతో ఆ హాల్ని మీరు బుక్ చేస్తుంటే బాగుండేది కదా అని అంటే, ఇప్పుడు అవన్నీ వాళ్ళ దగ్గర చేరి వాళ్ళు మెల్లిగా ఎందుకంటే ఈవెన్ కేరళలో కూడా అక్కడ చాలా పేపర్లు లీక్ అయ్యాయి, ప్రతి చోట లీక్ అవుతున్నాయి. ఇప్పుడు ఏబీవీపీ మీద గట్టి ఇది ఉందన్నమాట, బాధ్యత ఉంది. అదే కాదు, కేవలం ఏబీవీపీ కాదు, అందరి విద్యార్థుల మీద బాధ్యత ఉంది. అది ఏంటంటే అక్కడ మనకి కేంద్రంలో ఎలాగైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అలాగే ఆ రాష్ట్రాల్లో ఆ విద్యామంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ రాజీనామా చేయటమే కాకుండా కేంద్రం ప్రతిపాదించిన ఈ పరీక్షా విధానాన్ని ఆ స్టేట్ గవర్నమెంటు అది ఫాలో అయ్యేటట్టుగా చూడవలసిన బాధ్యత ఈ విద్యార్థులు ఏబీవీపీ మీదే ఉంది. అలాగ చేస్తేనే దేశం బాగుపడుతుంది. నేను బీజేపీ వాడిని కాదు, బీజేపీ యొక్క సానుభూతి పని కాదు, కేవలం దేశభక్తుని, భారత మాతకి జై అనేవాడిని, వందే మాత్రం అనేవాడిని. మరి భారతదేశం బాగుండాలని, భారతీయులంతా హాయిగా ఉండాలని, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని, భారతదేశం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో మీ ముందు ఉంచుతున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ లుచ్చా కూరలు మాత్రం మీ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే మా కుర్రోళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఏం పెట్టినా సరే గడబడే.